కొంతమందిని మీకు బీపీ ఉందా అని అడిగినప్పుడు ఉంది డాక్టర్ గారు, టాబ్లెట్లు వేసుకుంటున్నాను కాబట్టి కంట్రోల్లోనే ఉంటుందని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ నేను మీ మూత్రపిండాలను చెక్ చేయించుకున్నారని కూడా అడుగుతూ ఉంటాను. ఎందుకంటే అధిక రక్తపోటు కేవలం గుండె సమస్య మాత్రమే కాదు, మూత్రపిండాలు కూడా ఒక మంచి హెచ్చరిక. ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అధిక రక్తపోటు కేవలం గుండెనే కాదు, ముందుగా మూత్రపిండాలను కూడా నెమ్మదిగా ప్రభావితం చేస్తుంది. మూత్రపిండాలు మన శరీరంలో ఫిల్టర్లా పనిచేస్తాయి. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిన్న ఫిల్టర్స్పై ఒత్తిడి పెరుగుతుంది, కాలక్రమేణా అవి కూడా దెబ్బతింటాయి. కానీ ఇది నిశ్శబ్దంగా ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండా జరుగుతూ ఉంటుంది. అందుకే మొదట్లో ఏమీ అనిపించకపోవచ్చు, కానీ శరీరం కొన్ని చిన్న చిన్న సంకేతాలు ఇస్తుంది. కాళ్ళలో వాపు, మూత్రంలో నురుగ్గా కనిపించడం, త్వరగా అలసట రావడం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. మూత్రపిండాలు కనుక దెబ్బతిన్నట్టయితే అవే మళ్ళీ రక్తపోటుని ఇంకా పెంచుతాయి. సో దీంతో ఒక చక్రంలా మారుతుంది. రక్తపోటు పెరుగుతుంది, మూత్రపిండాలు ఇంకా బలహీనపడతాయి, మళ్ళీ రక్తపోటు పెరుగుతుంది. సో కాబట్టి రక్తపోటు గురించి ఆలోచించినప్పుడు నా గుండె బాగుందా అని మాత్రమే కాదు, నా మూత్రపిండాలు కూడా సురక్షితంగా ఉన్నాయో లేవో చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రక్తపోటు అనేది కేవలం ఒక సంఖ్య కాదు, అది మన గుండె మూత్రపిండాల మధ్య ఉన్న నిశ్శబ్ద సంబంధం.